పేదోడి వైద్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి. భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలి. భద్రాచలంలో ఏర్పాటు చేయాలి. శానిటేషన్ కార్మికులకు క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలి. ఏరియా హాస్పిటల్ సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో సర్వే. భద్రాచలం పేదోడి వైద్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సిబ్బందిని కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ 4 రాష్ట్రాల కేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా హాస్పిటల్లో 42 మంది వైద్యులు అవసరం కాగా కేవలం 20 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. అంతేకాకుండా ఇతర వైద్య సిబ్బంది సైతం లేక రోగులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతిరోజు వచ్చే ఓపీ పేషెంట్ల సంఖ్య సుమారు 400 వరకు ఉండగా చాలీచాలని సిబ్బందితో అంతమందికి వైద్య సేవలు అందించడం వైద్య బృందానికి కూడా సాధ్యం కావడం లేదని, ఆ కారణంతోనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రావడం లేదని నరసారెడ్డి ఆరోపించారు. జిల్లాకు 3 మంత్రులు ఉన్న భద్రాచలం శాసనసభ్యులు స్వయాన వైద్యుడు అయినప్పటికీ ఏరియా ఆసుపత్రిలో వైద్యమందని ద్రాక్షాల మిగిలిపోతుందని నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ సిబ్బందికి ప్రతినెల వేతనాలు అందక ఆకలితో పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాలి. గడ్డం స్వామి సిపిఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి. 200 పడకల ఆసుపత్రిగా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసి కావాల్సిన సిబ్బంది నియమించాలని సిపిఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి డిమాండ్ చేశారు. భద్రాచలం నియోజకవర్గంతో పాటు 5 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న భద్రాచలం ఏరియాస్పత్రికి అనునిత్యం యాక్సిడెంట్ కేసులు సైతం అధికంగా వస్తున్నాయని, అత్యవసర కేసులు చూసేందుకు న్యూరో సర్జన్ వంటి ప్రత్యేక వైద్య నిపుణులు లేక పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అడ్వాన్స్ ట్రామా సెంటర్ను మంజూరు చేయాలని కోరారు. గతంలో అనేక అవార్డులు రివార్డులు అందుకున్న ఘనమైన చరిత్ర గల భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఈరోజు అనేక సమస్యలతో పురిటి నొప్పులు పడుతుందని స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆసుపత్రి కేంద్రంగా జరిగిన అనేక సంఘటనలు రాష్ట్ర స్థాయిలో ఏజెన్సీలో అందుతున్న వైద్యంపై చర్చకు దారితీసిందని అన్నారు. సిపిఎం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిందని వచ్చిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని స్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు నెంబర్ అనసూయ, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పారెల్లి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు నాదెండ్ల లీలావతి, ధనకొండ రాఘవయ్య, కనకశ్రీ, సీనియర్ నాయకులు డి రామకృష్ణ, పిల్ల ఎంకన్న, ఎస్ఎఫ్ఐ నాయకులు రవీంద్ర, డివైఎఫ్ఐ నాయకులు ఆది, పోసి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.